శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు దిక్సూచి అనే కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? దిక్సూచి కథ రచన పఠనం విజయలక్ష్మి. దిక్సూచి భవన్ ముందు కారు ఆగింది. కారులోంచి హుందాగా దిగి లోపలకు వెళ్ళింది రక్షిత. మంచి ఖరీదైన కాటన్ సారీ, ఒంటి నిండుగా అందంగా అమరిన బ్లౌజు, నుదుట ఎర్రగా మెరుస్తున్న గుండ్రటి బొట్టు, కళ్లకు తీర్చిదిద్దిన కాటుక రేఖ, నున్నగా దువ్వి అల్లిన పొడవైన వాల్జడ. వయసు నిండా 30 సంవత్సరాలుంటాయి. పెదవులపై చిరుదరహాసం, పొందికగా ఒద్దికగా హుందాగా నిలబడే తీరు చూస్తే చిన్న వయసైనా ఆమె పట్ల గౌరవభావం కలుగుతుంది చూపరులకు. ఆమె హాల్లోకి రావడంతోటే ఆమె కోసం ఎదురుచూస్తున్న 5 అమ్మాయిలు లేచి నిలబడి నమస్కరించారు. వాళ్ళకి ప్రతి నమస్కారం చేస్తూ చిరునవ్వుతో ఆఫీస్ రూంలోకి వెళ్ళింది రక్షిత. ఆమె అసిస్టెంట్ స్వప్న ఆఫీస్ రూంలోకి వెళ్ళింది ఆమె వెనుకనే. మేడం, 5 మంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు అంది స్వప్న. 5 మందిని లోపలికి పంపు అంది రక్షిత. 5 అమ్మాయిలు లోపలికి వచ్చి, మేడం మీరే మమ్మల్ని రక్షించాలంటూ ఆమె కాళ్ల మీద పడ్డారు. రక్షిత వారిని వారించి కూర్చోబెట్టింది. ఒక్కొక్కరు మీ సమస్యలు చెప్పండి అంది మృదువుగా. మేడం, నా పేరు హారిక. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను సినిమాల మీద వ్యామోహంతో హీరోయిన్ అవ్వాలనే ఆశతో ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చేశాను. రూమ్ తీసుకుని సంవత్సరం పాటు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాను. ప్రతివాడు నన్ను కాంక్షించేవాడే కానీ నాకే అవకాశమో ఇవ్వలేదు మేడం. ఇల్లు వదిలి వచ్చిన నేను ఇక ఇంటికి వెళ్ళలేను. ఎందుకంటే నే చేసిన పనికి నా కుటుంబం అంతా పరువు పోయి తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఎలాగో ఒకలా నా గోల్ చేరుకోవాలని ఎంతోమందికి లొంగిపోయాను. కన్యగా పవిత్రంగా నా ఇంటి నుంచి వచ్చిన నేను శీలం లేని బజారు ఆడదానిగా మారిపోయాను. నాకు ఇలా బ్రతకాలని లేదు మేడం. నాకు చావొక్కటే శరణ్యం అనుకున్న టైంలో దిక్సూచి గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను మేడం. మీరిచ్చే కౌన్సిలింగ్తోనే నా బ్రతకు ముడిపడి ఉంది మేడం అంటూ రక్షిత కాళ్ల మీద పడింది హారిక. సముద్ర కెరటంలా వస్తున్న దుఃఖం ఒక్కసారి కట్టలు తెంచుకుందామెకి. రక్షిత ఆమెను లేవదీసి, హారిక, నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే నీ కష్టాలు తీరినట్లే. ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు ఎలా బ్రతకాలో, నీ గతాన్ని ఎలా మర్చిపోవాలో నే చెబుతాను. పక్కన కూర్చో అంది సుతారంగా ఆమె భుజం తడుతూ. 2వ అమ్మాయి మొదలుపెట్టింది. మేడం, నా పేరు జాహ్నవి. మాది పేద కుటుంబం. అమ్మా నాన్నలు ఇద్దరూ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తారు. నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో నన్ను ఒక అబ్బాయి ప్రేమిస్తున్నానంటూ నా వెంట పడేవాడు. అతను ఒక కోటీశ్వరుడి కొడుకు. అతను కారులో కాలేజీకి వచ్చేవాడు. అతని కాలేజ్ నా కాలేజ్ ఒకటి కాదు. అతని కజిన్ నా ఫ్రెండు. ఆమె ద్వారా అతను పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి నాపై శ్రద్ధ కనపరిచేవాడు. తరచుగా నన్ను కలిసి మాట్లాడేవాడు. అలా అతన్ని చూడకుండా ఉండలేని పరిస్థితికి నేను వచ్చాను. నాకు గిఫ్టులు కొనిచ్చేవాడు. కాలేజీకి డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్లేవాళ్ళం. అమ్మా నాన్నలకు తెలియకుండా నేను అతనితో పారిపోయాను. మేడం, అక్కడికి వెళ్ళాక తెలిసింది అతని అసలు నైజం. అతని తండ్రి మమ్మల్ని పట్టుకొని నన్ను అక్కడే వదిలేసి తన కొడుకుని తీసుకువెళ్ళిపోయాడు. నేను ఎంత ఏడ్చినా నన్ను పట్టించుకోలేదు. దిక్కులేక ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ అక్కడ కూడా ఒంటరి అమ్మాయిగా నేను ఎన్నో చేదు అనుభవాలు ఎదురుచూశాను మేడం. ఇప్పుడు ఏం చెయ్యాలో తోచటం లేదు మేడం. మీరే నాకు దిక్కు అంటూ నిత్య చేతులు పట్టుకుని భోరుమంది జాహ్నవి. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన బాధలు. రక్షిత జాహ్నవి తల నిమిరింది. జాహ్నవి, ఊరుకో, ధైర్యంగా ఉండు, నేను నీకున్నాను అంటూ మిగతా 3 కూడా తన దగ్గర జాయిన్ చేసుకుంది. స్వప్న కాఫీ తెచ్చి ఇచ్చింది రక్షితకి. రక్షిత కాఫీ తాగి రిలాక్స్డ్గా కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది సాలోచనగా. అభాగ్యుల పాలిట కల్పతరువు దిక్సూచి సెంటర్. దిక్సూచి 5 సంవత్సరాల క్రితం 6 అభాగ్యులతో వెలసింది. తెలుసో తెలియకో లేక ఏ బలహీన క్షణానో చేసిన తప్పుల వలన జీవితాలు విచ్ఛిన్నమై ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న తరుణంలో ఈ దిక్సూచి సెంటర్ ఆ 6 తిరిగి జీవం పోసి ఒక మంచి వ్యక్తిత్వాన్ని నేర్పి తన కాళ్ల మీద తాను నిలబడే ధైర్యాన్ని నింపింది దిక్సూచి. దిక్సూచిలో ప్రస్తుతం 50 మంది వరకు అమ్మాయిలు తమ జీవితాలకు ముగింపు పలకాలనే దశలో దిక్సూచికి చేరారు.
రక్షిత చీకటి బారిన అభాగ్యురాళ్ల జీవితాల్లో చిరుదివ్వెలు వెలిగించి వాళ్లకి జ్ఞానాన్ని పంచి సంఘంలో గౌరవంగా బ్రతికేలా చేసి రక్షిత వారి పాలిట కల్పతరువయింది. రక్షిత మనసులో నిత్యం ఎప్పుడూ తన దగ్గర ఉన్న వారి గురించే ఆలోచన, అంతర్మథనం. రిజిస్టర్ తీసి తన దగ్గర జాయిన్ అయిన అమ్మాయిల వివరాలన్నీ మళ్లీ పరిశీలనగా చూస్తోంది. అప్పుడే వచ్చాడు రిషి. హలో మీరా, రండి కూర్చోండి అంది రక్షిత. రక్షిత, నేనడిగిన దాని గురించి ఏం ఆలోచించారు అన్నాడు. సారీ రిషి, నేను నా జీవితాన్ని వేరొకరితో పంచుకొని నా స్వార్థం నేను చూసుకోలేను. నా నిర్ణయం మారదు. నా వద్ద ఉన్నవారే నా సర్వస్వం. అయినా నా గురించి మీకేం తెలుసునని నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నారు అంది రక్షిత. రక్షిత, అలా ప్రశ్నిస్తే నేనేం చెప్పగలను? ఒక్కొక్క మనిషిని చూసినప్పుడు వారిపై సద్భావన కలుగుతుంది, తనకి నప్పుతుంది అని అనిపిస్తుంది. అలాగే నా మనసు నాకు మీరు జతగా నప్పుతారని చెబుతోంది. ప్లీజ్ రక్షిత, మనిద్దరం కలిసి దిక్సూచిని ఇంకా గొప్పగా చూసుకుందాం అన్నాడు రిషి ఆవేశంగా. లేదు రిషి, నేను ముగ్ధను కాను, పరిణితి చెందిన ప్రౌఢను. నా జీవితమేంటో, నా దుఃఖమేంటో మీకు తెలియదు. కేవలం నా రూపం చూసో, నా స్వభావం నచ్చో మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. కానీ మరుగున పడిన నా జీవిత వాస్తవాలు మీకు తెలిస్తే మీరు నన్ను అలా అడగరు అంది గంభీరంగా రక్షిత. రక్షిత, మీ గతంతో నాకు పనిలేదు ప్లీజ్ అన్నాడు రిషి. రిషి, ఇవన్నీ తాత్కాలపు భావావేశాలు. దయచేసి నన్ను బాధ పెట్టకండి. మీరు మామూలుగా ఒక ఫ్రెండ్గా నాతో మాట్లాడవచ్చు. పవిత్రమైన స్నేహం అంతే తప్ప నాపై మీరు ఆశలు పెంచుకోవద్దు. ఇదే నా ఆఖరు సమాధానం అంటున్న ఆమె వైపు ఆరాధనగా చూస్తూ, సారీ రక్షిత, మీకంత ఇష్టం లేకపోతే వద్దు. నేను మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే క్షంతవ్యుణ్ణి అంటూ లేచి, వస్తాను రక్షిత గారు అంటూ వెళ్ళిపోయాడు. రక్షిత మనసు ఒక్కసారి గతంలోకి జారిపోయింది. మహిళలని కించపరిచిన రామ్జీని వెంటనే అరెస్టు చేయాలి. రామ్జీ డౌన్ డౌన్. స్త్రీ స్వాతంత్ర్యాన్ని కాలరాయాలని చూస్తున్న రామ్జీని ఉరితీయాలి. ఇలాంటి కలుపు మొక్కలు స్త్రీ ప్రగతికి చీడ పురుగులు. రామ్జీని వెంటనే తన కాళ్ల మీద పడేలా చెయ్యాలి అని పెద్దగా అరుస్తూ తమ నిరసన తెలియచేస్తూ రాస్తారోకో చేస్తూ భూమి దద్దరిల్లిపోయేలా అరుస్తున్నారు. ఆ రాస్తారోకోలో పాల్గొన్న మహిళలందరూ అరా కొరా దుస్తులతో దాదాపు 3 వంతులు నగ్నంగా ఉన్నారు. చాలామంది పురుష పొంగవులు వారికి వత్తాసు పలుకుతూ, వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ ప్రశంసిస్తూ వారిని మరింత ఉసుగొల్పుతున్నారు. వారి చూపులు ఆ స్త్రీల 3 నగ్న శరీరాలపైనే తచ్చాడుతున్నాయి. ఎవరో ఒక పెద్దాయన అంటున్నాడు, సిగ్గు లేకపోతే సరి, ఒంటి మీద తిన్నగా బట్టలేవు, ఈ రాస్తారోకోలు దేనికి అంటున్నాడు. పాపం ఆయనకి చెవుడు, అసలు విషయం అర్థం కాక. ఎవరో ఒక పోకిరి కుర్రాడు అంటున్నాడు, పాపం వాళ్ళందాలన్నీ ఆరబోసి కనువిందు చేస్తుంటే ఎవడో నీలాంటి మూర్ఖుడు ఒంటి నిండా బట్టలు కట్టుకోమన్నాడట. మమ్మల్ని ఒళ్ళు దాచుకోమని చెప్పడానికి నువ్వెవరంటూ అతన్ని ఉరితీయాలంటూ నినాదాలు చేస్తున్నారు వాళ్ళు అంటూ అతని చెవిలో చెప్తున్నాడు ఆ అబ్బాయి. అది విన్న వెంటనే చీ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ పెద్దాయన. పోలీసులు రంగప్రవేశం చేశారు. వారికి సర్ది చెప్పాలని చూస్తుంటే వారిని తోసి రెచ్చిపోతుండగా ఒక ఆమె పాపం పైన వేసుకున్న చిన్న ఆచ్ఛాదన కాస్త జారిపోయింది. ఆమె 2 చేతులు అడ్డు పెట్టుకుని హెల్ప్ హెల్ప్ అని అరుస్తోంది. ఆమె పరిస్థితి చూసిన మిగతావారు ఆమెకు అడ్డుగా నిలబడి ఒక బ్యానర్ను ఆమెకు కప్పుకోవడానికి ఇచ్చారు. పోలీసులు కూడా నిశ్చేష్టులయ్యారు. అక్కడున్న పురుషజనం ఈలలు వేస్తున్నారు. స్టూపిడ్స్, ఏంటా ఈలలు? ఇలాంటి మగవాళ్లు అడుగడుగున ఆడదాన్ని బాధపెడుతూనే ఉన్నారు. ఆచ్ఛాదన జారిపోతే ఈలలు వేస్తారా? మీకు సంస్కారం ఉందా అంటూ అరుస్తోంది ఆ అమ్మాయి. ఆ బ్యానర్ కప్పుకుని అలా అరుస్తోంది ఆ అమ్మాయి. అబ్బాయిలు గొల్లున అరుస్తూ ఆమెను చుట్టుముడుతున్నారు. పోలీసులు లాఠీచార్జీ చేయక తప్పలేదు. అక్కడి జనాన్ని చెదరగొట్టి ఆ అమ్మాయిని కారెక్కించి పంపేశారు పోలీసులు. ఈ న్యూస్ నిమిషాల మీద మీడియాలో ట్రోల్ అవుతోంది. రక్షిత, ఏంటమ్మా ఇది? సిగ్గుతో నేను ఎలా తలెత్తుకు తిరగాలి నువ్వు చేసిన పనికి అన్నాడు కోపంగా రక్షిత తండ్రి రాహుల్. నేను చేసిన తప్పేంటి అంది విసురుగా రక్షిత. ఎందుకండి అసలే అది బాధపడి ఏడుస్తుంటే మీరు దాని మీద ఎగురుతారు అంది విశాల. చాలే ఊరుకో, నిన్ను 2 పీకితే దానికొస్తుంది బుద్ధి. దాన్ని చిన్నప్పటి నుంచి నువ్వు పెంచిన వెధవ పెంపకం అలా ఏడ్చింది. అది మెచ్యూర్ అయ్యాక నేను నీకు చెప్పాను, ఏదో ఇప్పటి వరకు మోడర్న్ డ్రెస్సులు వేయించావు, పిల్ల పెద్దదయింది, ఒంటి నిండా బట్టలు వెయ్యని చెప్పాను, నా మాట విన్నావు? అక్కడి నుంచి మరీ మోడర్న్ డ్రెస్సులు వేయిస్తున్నావు. చూడు దాని బతుకు ఎలా వీసిన పడిందో. దీనంతటికీ కారణం నువ్వు కాదు అన్నాడు కోపంగా రాహుల్. అలా ప్రతిదానికి ఫీల్ అయిపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుంటుంది బ్రతుకు. ట్రోలు అవనివ్వండి, అయితేనే మంచిది, ఎలాగోలా పబ్లిసిటీ అవ్వాలి అంది విశాల. ఒసే సిగ్గులేందానా,
పిల్లని పాడు చేసింది నువ్వేనే, నీకు సిగ్గు లేదు. కానీ నేను ఆఫీసుకు వెళ్ళి ఎలా తలెత్తుకోవాలని సిగ్గుపడుతున్నాను. నీకు ఇలాంటి నీచబుద్ధులు ఎందుకు వచ్చాయో నాకు అర్థం అవటం లేదు అంటూ బుర్ర మొత్తుకున్నాడు రాహుల్. గొడవ సద్దుమణగలేదు. ఏ ఫోన్ తీసి చూసినా, టీవీ చూసినా ఒకటే గొడవ. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ కథనంపై విశ్లేషణ ఇస్తున్నారు. ఒకరి మీద ఒకరు సవాళ్లు విసురుకుంటూ చేస్తున్న వ్యాఖ్యలను పనిలేని వాళ్ళంతా వాటినే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ఆడది వేసుకోవలసిన బట్టల గురించి ఇంతలా వైరల్ అవ్వడం ఇదే మొదటిసారేమో. రక్షితని మీడియా వాళ్లు ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఒకటే ఇంటర్వ్యూలు. స్త్రీ ఒంటి నిండా బట్ట కట్టుకోవాలనే విషయంపై ఆమెను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. వాటికి రక్షిత విసురుగా సమాధానం చెప్తోంది. ఎవరిష్టం వారిది. ఎవరికి నచ్చిన బట్టలు వేసుకునే హక్కు ప్రతి మహిళకి ఉందని చెప్తోంది. అసలు ఈ గొడవకి కారణం ఏంటంటే, ఒక ప్రముఖుడు స్త్రీలు అశ్లీల వస్త్రాలు ధరించవద్దని, సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఒంటి నిండా బట్టలు వేసుకోమని, ఏ ఈవెంట్స్కైనా రావాలని, అప్పుడే స్త్రీకి సమాజంలో గౌరవం ఉంటుందని మాట్లాడుతున్నాడు. దానితో రక్షిత అతనికి కౌంటర్ ఇస్తూ, పూర్వకాలంలో స్త్రీని అణచివేతకు గురిచేశారని, ఇప్పుడు అధునాత యుగంలో ఉన్నామని, స్త్రీకి తనకి నచ్చినట్లు ఉండే స్వాతంత్ర్యం ఉందని, అందుకే తమకు నచ్చిన పొట్టిబట్టలు ఇష్టమున్నవాళ్లు వేసుకుంటామని, మగవారి చూపులే సరిగా లేవని, పొట్టిబట్టలు వేసుకుంటే క్యారెక్టర్ లేనివాళ్లు కాదని ఆమె వాదన. అంతే. రక్షిత వైపు కొంతమంది, రామ్జీ వైపు కొంతమంది వత్తాసు పలికారు. 90% రామ్జీ వైపు నిలబడితే 10% మాత్రమే రక్షిత వైపు నిలబడ్డారు. అలా చిలికి చిలికి గాలివానలా గొడవ తారాస్థాయికి వెళ్లిపోయింది. ఆ గొడవ సందర్భంలోనే రాస్తారోకోలు చేయడానికి 2 పీస్ బికినీతో వెళ్లిన రక్షిత పై ఆచ్ఛాదన జారిపోవడంతో నలుగురిలో పరువు పోయి జనం ఎగబడి తనను చుట్టుముట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. జనాన్ని చెదరగొట్టి రక్షితని కారెక్కించి పంపించేశారు. అప్పుడు మొట్టమొదటిసారిగా రక్షిత అవమానంతో గుండెల విసెల ఏడ్చింది. తన తప్పు తెలిసింది. తన ప్రవర్తన వల్లనే తాను అవమానపడ్డానని పశ్చాత్తాపం కలిగింది. అవును, రామ్జీ అన్నది నిజమే కదా, ఆత్మాభిమానంలాగే దేహాభిమానం ఉండాలి కదా అనే స్ఫురణ మొదటిసారిగా కలిగింది రక్షితకి. సిగ్గు శరం వదిలి తన శరీరాన్ని బహిర్గతం చేస్తూ మగవాళ్లకే యావగింపు కలిగించేలా ప్రవర్తించినందుకు మనస్తాపం చెందిన రక్షిత మరునాటి నుంచి పూర్తిగా మారిపోయింది. నిండైన బట్టలతో బయటకు రావడం మొదలుపెట్టింది. రామ్జీలా ఎవరో ఒకరు పూనుకొని మార్గ నిర్దేశకత్వం చేస్తేనే కదా మనుషులు మారేది. అందుకే రామ్జీ లాంటి వారు తప్పకుండా ప్రపంచానికి కావాలి. అందుకే ఎన్నో తెలుసో తెలియకో చేసిన తప్పులతో జీవితాలను పాడు చేసుకుంటున్న అమ్మాయిలకి ఆశ్రయాన్నిచ్చి, వాళ్లకి దిక్సూచిలా మార్గనిర్దేశకత్వం చేస్తూ, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు గౌరవంగా నిలబడే విధంగా అభాగ్యులైన అమ్మాయిలను చేరదీసి దిక్సూచి సెంటర్ని ప్రారంభించిన రక్షిత రామ్జీ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించింది. దిక్సూచి మార్గదర్శకత్వంతో చాలామంది అమ్మాయిలు బంగారం భవిష్యత్తు కావాలని ఆశిద్దాం. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి నన్ను మరింత ముందుకు నడిపించాలని నా ప్రార్థన. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలను వింటున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలతో మీ విజయలక్ష్మి.